ఒకప్పుడు అఖండ భారతదేశం, ఇప్పుడు జస్ట్ భారతదేశం. అఖండ భారతదేశానికి డిఫరెన్స్ తెలుసు కదా మీకు. శ్రీలంక, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ మనవే. అంటే ప్రపంచంలో ఏ దేశం కూడా మన దేశాన్ని ఓడించలేనంత గొప్ప దేశం, పెద్ద దేశం మనది అఖండ భారతదేశం. అది ముందు వాళ్ళకి తెలిసి, బ్రిటిష్ వాళ్ళకి వీళ్ళందరికీ తెలిసి నెమ్మదిగా ముక్కలు చేయగలిగారంటే చూడండి ఎంత పవరు వాళ్ళది మన మీద పనిచేస్తుందో. సో అలా ఉండగలిగితే పాకిస్తాన్ చాలా స్ట్రాంగ్, శ్రీలంక వీళ్ళందరూ చాలా స్ట్రాంగ్ అనమాట. మనల్ని ఓడించలేరు. ఎవరైతే స్ట్రాంగో, ఎవరైతే మాట వింటారో, గట్టిగా పట్టుకుంటారో వాళ్ళు మైండ్లో పెట్టుకుని ముందు పాకిస్తాన్ తీసేశారు. అద్భుతమైన దేశీయ ఆవులు, బుల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అసలు ఒళ్ళు పులకరిస్తే వాళ్ళ దగ్గర ఒరిజినల్ ఇవి చూస్తే. మన దేశీ అంటే అఖండ ఉన్నప్పుడు 3 లక్షలు మన దేశీ ఆవులు. 3 లక్షల్లో వాళ్ళకు కొంత వెళ్ళిపోయింది బ్రీడు. అంటే వాళ్ళ స్థానంలో ఏవైతే బ్రీడ్ ఉందో వాళ్ళు తీసేసుకున్నారు. ఇంక మనకు రావు అవి. అన్నీ పనిచేసుకుంటారు కదా, దేశం విడిపోయిందంటే పనిచేసుకుంటారు. సో అది తర్వాత శ్రీలంకలో కూడా చాలా గొప్ప దేశీ బ్రీడ్స్ ఉంటాయి. మన ఆవులు, ఇంకా బుల్స్, పంటలు, ఇత్తనాలు అన్నీ మన కల్చర్ మొత్తం. అది అయిపోయిన తర్వాత, శ్రీలంక అయిపోయిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ విడిపోయిన తర్వాత జస్ట్ భారతదేశం. ఇది కూడా పెద్దదే, ఇది కూడా ఏమీ చిన్నది కాదు, అంత ఈజీ కాదు. దీంట్లో అఖండ భారతదేశంలో ఉన్నప్పుడు సరే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇటు లక్ష్మి చూడండి, దాని కళ్ళు, దాని పౌరుషం, దాని అటెన్షన్. ఆ ఒంగోలు ప్యూర్ ఆవు అనమాట, కౌ. ప్యూర్ అని చెప్పడానికి కొన్ని సింటమ్స్ ఉంటాయి. ఒక 9 నవనలుపులు అంటారు. చెవు చివర, కన్ను, ముక్కు, మూతి, కాళ్ళ దగ్గర 3 భాగాలు, మోకాలు, మడము, దెప్ప, వెనకాల తోక, బేబీ వచ్చే కాడ బొడ్డు, మొత్తం నవనలుపులు. 9 నలుపులు ఉంటాయి. ప్యూర్ ఒంగోలు. ఎందుకంటే నా చిన్నప్పుడు మొత్తం నా జీవితం అంతా దీంతోనే పూర్తిగా. నేను పిల్లల దగ్గరే పడుకునేదాన్ని. ప్యూరు. మళ్ళీ క్రాస్గా ఉండవు. నా దగ్గర క్రాస్ ఉండేది, వేరే ఫ్రెండ్కి ఇచ్చాను చూసుకోమని, వెళ్ళిపోయింది. లేదంటే క్రాస్కి ప్యూర్కి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంతకుముందు ఒకసారి. దీన్ని చూసి అందరూ బుల్ అన్నారు. అసలు ఒక్కరు కూడా ఇది ఆవని తెలియదు. అంటే ఎవ్వరికి, మనకి భారతదేశం ఎవ్వరికి అవగాహన లేదు, ఎవరికి ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదు దీన్ని తెలుసుకోవడానికి. ఒకవేళ తెలుసుకున్నా మర్చిపోయేవారు. అందుకే ఇక్కడికి వచ్చి ఇది ఆవు ఏంటి ఎంత ఎత్తుంది, పాలు లేవేంటి, పొదుగు లేదేంటి అంటే, పొదుగు కనిపిస్తేనే పొదుగా, పాలు ఇస్తేనే పాలా, లేకపోతే కాదా, జెర్సీలు ఇంతంత పొదుగులు చూసి అలవాటు పడిపోయి నేను పాలు వస్తాయని చెప్పేసి. ఇదేంటంటే ఇది ఒంగోలు ఆవు, బుల్ కాదా, పొదుగు కనిపించింది, నెతుక్కుండా కనిపించేది కదా, నెతికినా కనిపించింది పొదుగు, పితికిలా రానివి పాలు. అందుకే గంగిగోపాలు గడ్డిడైనా చాలు అన్నారు. అర్థమైంది కదా. ఇది కరెక్ట్గా 30 లీటర్ ఇస్తుంది. ఎవరు తీసుకుంటాడు దీన్ని? ఏ రైతన్నా తీసుకుంటాడా? తీసుకోడు. కానీ దీని గుణాలు ఉన్నాయి, అద్భుతం. సాక్షాత్తు శివుడు తెలుసు కదా, పరమశివుడు. ఆయన ముందు నంది తెలుసు కదా. మన దేశంలో పెద్ద పెద్ద నందులు ఎన్నో ఉన్నాయి, శ్రీశైలంలో, ఎక్కడెక్కడో, శ్రీకాళహస్తిలో. ఆ నంది ఎవరండి? బుల్లు, ఒంగోలు బుల్లు. అంటే నాన్న, ఇది అమ్మ. ఆ బుల్లుని సైతం కడుపులోంచి తీసి మీకు ఇవ్వగలిగింది. దండం పెట్టేస్తాం కదా, మోపురం దండం పెట్టేస్తాం, కొమ్ములను చూసేస్తాం. సో దీన్ని వెంకయ్య నాయుడు గారు ఫామ్ హౌస్లో నాకు చాలా క్లోజ్ వాళ్ళు. కపిల బుల్లు ఉంది, నా వాట్సాప్ పిక్లో ఉంటుంది చూడండి ఎప్పుడైనా. చాలా పెద్దది. 2 పగ్గాలు వేసి కట్టాలి దాన్ని. ఇక్కడ ఒక పగ్గం, ఇక్కడ ఒక పగ్గం. కొబ్బరి చెట్ల కన్నా కట్టాలి, లేదంటే స్ట్రాంగ్ రాడ్ వేసి కట్టాలి. తెంపుకుందంటే దొరకదు. దాని దగ్గర తీసుకెళ్ళి మేము ఓపికతో వ్యాన్ ఎక్కించి, రాజశేఖర్ గారు మా ఫ్రెండ్ తీసుకెళ్ళి బ్రీడింగ్ చేయించి కన్ఫర్మ్ అయిన తర్వాత 2 రోజులు ఉండి, ఎంత కష్టమో తెలుసా పని చేయడం. ఎవరు చేస్తారు? సింహం తీసుకొచ్చి 600 పెట్టి సెకండ్లో, పాపం దరిద్రం మూట కట్టుకోవడానికి అనమాట. అంటే ఓపికతో, నేర్పుతో మనం వెతికితే ప్రతిదానికి సొల్యూషన్ దొరుకుతుంది. సో ఒక్కసారికి కన్సీవ్ అయింది. 9 నెలలు ఎంత బాగా చూసుకుని దాన్ని కంటికి రెప్పలాగా. నా కోరిక మేర నాకు బుల్లే కావాలనుకున్నాను. బుల్లే పెట్టుంది. అంటే నేను అడిగితే పుట్టేస్తుంది ఆ బుల్లు. ఆవు కూడా పుట్టచ్చు కదా. సో దీన్నే పాజిటివ్నెస్ అంటారు, దీన్నే సంకల్ప బలం అంటారు. సరే సరే, ఓకే. లక్ష్మి, ఇగో చూసారా నవనలుపులు 3. ఇవి 3 ముఖం దగ్గర ఉంటాయి, కాళ్ళు వెనకాల అట్లా. సో ఇలా కనిపెట్టచ్చు. సో దీనికి ఈ బంగారం పుట్టింది. రే బుజ్జోడా, అయ్యి బాబోయ్. దీనికి 3 to 4 days ఉంటాయి. పుట్టగానే వెంటనే లెగిసి పాలు తాగేసింది. సాధారణంగా అన్ని ఆవు దూడలు అలా తాగవు. మనం ఇంత ఇష్టపడాలండి, పిచ్చోళ్ళు అయిపోలే చూస్తే.
అప్పుడే నిలబడతాం. ఎవరైనా వ్యవసాయం చేయగలుగుతారు. అంటే ఏదో అయిపోవాలి. ఏంటి బుట్టండుగా తాగెత్తవా? చూడండి ఆ పాలు. ఇది పాలు తీయడం ఎంత కష్టం తెలుసా? దీనికి ఎగిరి తంతది, మూతి పళ్ళు రాలిపోతాయి. మరి పాస్పోసేస్తుంది అది. ఇది సాక్షాత్తు క్యాన్సర్ సైతం క్షణాల్లో మాయం చేస్తుంది. ఇలా పట్టుకుని ఇలా తాగేసేయాలి, చాలా మంచిది. ఆ గోపంచకం అంటారు కదా, వనమూలికల్లో కలుపుతారు దీన్ని. శుభ సూచకం అనమాట. తనకి పొయ్యాలనిపించింది. సో అది తిని పాలు, తిని పేడ, తిని మూత్రం ఎక్కువ ఎనర్జీస్ ఉంటాయి మిగతా వాటితో. ఇవి గిర్రు, అవి రాటి, వాటిలో కూడా బుల్స్ ఉన్నాయి. ఇదంతా బుల్స్ అంతా ఒక లైన్లో కడతాము, ఆవులన్నీ ఒక లైన్లో, దూళ్ళన్నీ ఒక ప్లేస్లో. ఇది మాత్రం స్పెషల్. ఎప్పుడు కూడా మన సంప్రదాయాన్ని కాపాడుకోవడానికి మనమే కృషి చేయాలి. ఎవరో గుజరాత్లో గిర్రు బాగుంటుంది, పాలు ఇస్తుంది, పొదుగు పెద్దగా ఉంటుంది, అది కాదు. వాళ్ళు చూసుకున్నారు, వాళ్ళు బాగానే ఉన్నారు. గుజరాత్ వాళ్ళకి ఏం కాదు. మనం ఏం చేయాలి? మనల్ని ఎవరు చెప్తారు ఒంగోలు గురించి? నందీశ్వరుడు అసలు ప్రపంచంలో వేస్ట్ భరించడం కష్టం. ఏ జీవిదైనా మనిషిదైనా మీకు తెలుసు, అర్థమవుతుంది కదా నేను చెప్పింది. ఏ జీవైనా, ఎనీ జీవి, ఓన్లీ దిస్ అమృతం, అద్భుతం. ఆ సువాసన కానీ, దీని పేడతో చేసిన ప్రోడక్ట్ మీరు ఎంత ఇష్టపడి తీసుకున్నారు అక్కడ. ఆ సబ్బులు కానీ, లిక్విడ్స్ కానీ, షాంపూస్ కానీ, టూత్ పౌడర్స్ కానీ, ఫ్లోర్ క్లీనర్స్ అన్నీ దీని పేడతో తయారవుతున్నాయి. చాలామంది చేస్తున్నారు, బయటపడట్లేదు, వాళ్ళు బయటకు రాలేకపోతున్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళందరినీ మేము తీసుకొస్తున్నాం అనమాట, మా లాంటి వాళ్ళు. సో ఏషియన్ పెయింట్స్ ఉంటాయి కదా, దాని బదులు దీని పేడతో పెయింట్ తయారు చేస్తారు ఒకళ్ళు మహానుభావులు. అసలు ఎంత బాగుంటుందంటే పెయింట్ వేస్తే మీకు ఆ ఇంట్లో హాయిగా నిద్రపోవచ్చు. ఆక్సిజన్ ఇస్తుంది. ఏషియన్ పెయింట్ కార్బన్ డై, అది కెమికల్. అఫ్కోర్స్ తెలుసు మనకి ఏషియన్ పెయింట్ ఎలా తయారవుతుందో, అందుకే అడ్వర్టైజ్మెంట్ చేశాడు. అంత దారుణంగా అడ్వర్టైజ్మెంట్ చేస్తే కానీ అది అమ్ముడుపోదు. సో దీని పేడతో పెయింట్ తయారు చేసేంత గొప్ప వాళ్ళు ఉన్నారండి. ప్రమోట్ చేసేవాళ్ళు లేరు, పట్టించుకునే వాళ్ళు లేరు, కొనేవాళ్ళు లేరు. మాట్లాడితే ఏషియన్ కంపెనీకి వెళ్తాం. మరి ఇలాంటివి వెతుక్కోవాలి కదా, మరి నాకెలా తెలిసింది? అదే నేను పోస్ట్ పెడతాను గ్రూప్లో. కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది, గరుకు ఉంటుంది, మరీ మెత్తగా వాళ్ళకలా సాఫ్ట్ ఉండదు, కొంచెం గరుకు ఉంటుంది. కానీ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది, ఆ పెయింట్ లాగే ఉంటుంది. రిఫ్లెక్షన్ బాగుంటుంది, మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, ఆక్సిజన్ బాగా అందుతుంది, హెడేక్స్ రావు. అలాంటి సాక్షాత్తు దాని పేడతో చేసిన పెయింట్ కదండి. అప్పుడు మట్టిల్లో, మడ్ హౌసెస్లో కట్టేవారు కదా, అలికేవాళ్ళం మనం ఎత్తి. తర్వాత దీని పేడతో అలికి స్మూత్ చేసి సున్నం ఉడకబెట్టి, రాళ్ళ సున్నాన్ని మనమే పెయింటింగ్ వేసుకునేవాళ్ళం, మనమే ఇల్లు కట్టుకునేవాళ్ళం, మనమే పెయింటింగ్ వేసుకునేవాళ్ళం, మనమే కూరలుగా పండించుకునేవాళ్ళం. పాలు తీసుకుని, ఇప్పుడు ఆవు పాలు అదే పాలు కొనాలి, ఇల్లు కొనాలి, పెయింట్ కొనాలి, కబోర్డ్ వర్క్ చేయించాలి. ఒక వార్డ్బోర్డ్ వర్క్ ఎంత అవుతుంది? ఆడెంత తీసుకుంటాడండి? 4-5 లక్షలు తీసుకుంటున్నాడు కబోర్డ్ వర్క్కి. అవసరమా 4-5 లక్షలు? మీరు సంపాదించినంతా కార్పొరేట్లకి, మొత్తం కార్పొరేట్కి వెళ్ళిపోతుంది. సంపాదించినంతా మిగులుతుంది ఎక్కడైనా? నాన్నగారికి 1,00,000 వచ్చింది అనుకో, నెలలో ఎంత ఖర్చు అవుద్ది? 50,000 నుంచి 60,000. బట్టలు, మన కాస్మెటిక్స్, జస్ట్ విశాల లైఫ్ లీడ్ చేయడానికి బ్రాండ్ పేరుతో కొంత వెళ్తాము. ఆ బ్రాండ్ ఏమో కాస్ట్ ఎక్కువ. ఐఫోన్ కొనాలంటే కాస్ట్ ఎక్కువ, బ్రాండెడ్ బట్టలు కొనాలంటే, షూస్ కొనాలంటే, చెప్పులు అన్నీ కాస్టే. మనమేమో చీప్ కొనలేము. అవి ఏమి శాశ్వతం కాదు, మారిపోయింది అందరితో పాటు మనం ఉండాలని. సో ఇలా ఫాలో అయితే ఒక 20 లక్షలు 30 లక్షలు ఒక్కసారి ఖర్చు పెట్టుకుంటే నెల 5,000తో ఫినిష్ అయిపోద్ది. అంటే 50 నుంచి 60,000 అయ్యేది. బిల్లులు కట్టక్కర్లేదు, కట్టకూడదు. కరెంట్ అవసరం అయితే సోలార్ సిస్టమ్ పెట్టుకుందాం, అవసరం లేదంటే చందమామని దీపంగా పెట్టుకుందాం. కుదురుతుందా? చందమామ దీపంగా పెట్టుకుంటే 15 డేస్ కుదురుతుంది. మిగతా 15 డేస్ దీపం పెట్టుకోవాలి, అంటే లాంగ్ టర్మ్. లేదంటే సోలార్ పెట్టుకుందాం, అంటే ప్రకృతి సూర్యుడి ద్వారా వస్తుంది కాబట్టి. ఏమంటే పాలు తీస్తారా? దీని తర్వాత తీయండి, అవి తీసుకోండి. ఓకే, అది దీని చరిత్ర. ఓకే, నేను ఇంతలాగా వాటిని ప్రమోట్ చేయలేదు, జస్ట్ పాలు కోసం వాటి కోసమే తప్ప. దీనికోసం వెయిట్ చేశాను అనమాట. ఇవి గిర్రు, అవి రాటి. వీటి కంటే అవి స్ట్రాంగ్గా ఉంటాయి. అవి రాజస్థాన్ ఎడారి నుంచి వచ్చినాయి. రాజస్థాన్ ఒరిజినల్ ప్లేస్కి వెళ్ళి సార్ 10 రోజులు ఉండి తీసుకొచ్చారు. The number is 9347500360. I repeat 9347500360. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా న్యాచురల్ ఫార్మింగ్ గురించి, అమ్మ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలన్నా, మా ప్రొడక్ట్స్ కొనాలన్నా, ఇలా మా ఫామ్ విజిట్స్కి రావాలన్నా, ఇలా స్వచ్ఛమైన ఆహారం తినాలన్నా మాకు కాంటాక్ట్ చేయండి ఈ నెంబర్ మీద. థ్యాంక్ యూ.